హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా రావణ్ని కమెంట్ సెక్షన్లో ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి ఫాలో చేయండి. హా, మీ టు హేట్ కెనడా కళ్యాణం. నీకు మంచి మాస్ పిల్లాడితో ఇండియా కళ్యాణం చేసే పూచి నాది అనగానే క్యూటీ ఫేస్ లైట్గా బ్రైట్ అయింది. బట్ మమ్మీ మీద ఉన్న కాన్ఫిడెన్స్తో 100% వెలగటం లేదు అక్కడ. ట్రస్ట్ మీ బేబీ అని కూతురి గడ్డం పట్టుకొని బ్రతిమలాడుతూ మీ మమ్మీ ఇచ్చిన పిండి డ్రింకులు తాగి నోరెండిపోయింది. టేస్టీగా తిని తర్వాత తీరిగ్గా ప్లాన్ చేద్దాం, ఫాస్ట్గా రెడీ అయ్యిరా బేబీ అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటే తన పక్షాన నిలిచిన డాడీ బుగ్గకి గట్టిగా ముద్దు పెట్టి చిలకలా ఎగురుకుంటూ వెళ్ళింది క్యూటీ పాప. ఫ్రెండ్ పాపను కూడా రమ్మని చెప్పి డాడీతో కలిసి టేస్టీ ఫుడ్ కుమ్మేయడానికి సిటీ మీద పడింది క్యూటీ. లక్షలు పోసిన రాని ఆనందం చిన్న చిన్న వాటిలోనే వెతుక్కునే కూతురికి కావలసినట్టు బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేసి రిటర్న్ అయ్యారు ముగ్గురు. అప్పుడు చెప్పింది ఫ్రెండ్ పాప, వెళ్ళి రేడియో స్టేషన్లో కలుద్దామని. ఫ్రెండ్ పాప చెప్పిన దానికి క్యూట్ ఫేస్తో క్యూటీ తండ్రిని చూసింది. నేనెప్పుడైనా వద్దన్నానా నా స్వీట్ బేబీ అని ముద్దుగా చెంపలు తట్టి గోయహెడ్ అంటూ ఎంకరేజ్ చేసి అమర్నాథ్ గారి ఇంటికి స్టార్ట్ అయితే ఫ్రెండ్ పాప బండి మీద ఇద్దరు రేడియో స్టేషన్కి స్టార్ట్ అయ్యారు. ఈ రోజన్నా సక్సెస్ఫుల్గా తనకి నచ్చిన రిఫరెన్స్ యూజ్ చేసుకొని రేడియో జాకీగా ఆఫర్ కొట్టేయాలన్న ఎక్సైట్మెంట్లో ఉంది క్యూటీ. బట్ క్యూటీ గుడ్ లక్ అంతకన్నా ముందుగా అభినవ్ రూపంలో సిగ్నల్ దగ్గర కనిపించి పాప ట్రయల్స్కి బ్రేక్ వేశాడు. రోడ్డు మీద ఉన్నామన్న సెన్స్ కూడా లేకుండా బండి సడన్ బ్రేక్ వేసిన క్యూటీ హార్ట్ బీట్ తన కంట్రోల్లో లేదు. ఆపోజిట్ సైడ్లో వాళ్ళని క్రాస్ అవుతున్న జీప్లో అభినవ్ని చూస్తున్న క్యూటీ కళ్ళల్లో మెరుపు, బుగ్గల్లో ఎరుపు, సాగుతున్న పెదవుల మీద సన్నని చిరునవ్వులో మైమరపు. అవన్నీ అబ్జర్వ్ చేస్తున్న ఫ్రెండ్ పాప డౌటే లేదు, ఇది లవ్లో పడింది అని తల కొట్టుకుని వెనక నుంచి కొడుతున్న హార్న్స్కి సారీ ఒక్క నిమిషం అని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ముందున్న క్యూటీ షోల్డర్స్ తట్టింది. రోడ్డు మీద సైట్ కొట్టడం కరెక్ట్ కాదు క్యూటీ, ఇంకొక్క నిమిషం ఇలాగే ఉన్నావంటే వెనకున్నాళ్ళు కింద పడేసి మనల్ని కుమ్మేసేలా ఉన్నారు, ముందు బండి తీయవే అని అరుస్తూ ఉంటే మేఘాలలో ఎగురుతున్న ఫీలింగ్తో బండి స్టార్ట్ చేసిన క్యూటీ పాప సిగ్నల్ క్రాస్ చేసి యూటర్న్తో అభినవ్ జీప్ని ఫాలో అయింది. క్యూటీ, మనం వెళ్లాల్సింది ఇటు అని రివర్స్ సైడ్ హ్యాండ్ చూపించి ఫ్రెండ్ పాప అరుస్తూ ఉంటే నా హార్ట్ చెప్తోంది ఇటువైపని అని క్లారిటీ ఇచ్చింది క్యూటీ. వాడి వెనక వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి అవుతోందే, మొన్న తిట్టి పంపించాడు, ఈసారి కొట్టినా కొట్టిస్తాడు. వద్దు క్యూటీ, నా మాట విను, మీ మమ్మీ దగ్గర హైడ్ చేయడానికి కూడా అవకాశం లేదు, ప్లీజ్ మనం వెనక్కి వెళ్ళిపోదాం అని పీకుతూనే ఉంది ఫ్రెండ్ పాప. నా కళ్ళు వాడిని చూడగానే బ్రైట్ అవుతున్నాయి, నా హార్ట్ వాడి వెనక్కి పడమంటోంది. ఈ మ్యాటర్ వాడికి చెప్పేసి వెనక్కిపోదాం. నువ్వు మమ్మీ దగ్గర లీక్ చేయనంత వరకు మమ్మీకి ఏం తెలియదు, సో మూసుకొని కూర్చో, నేను వాడిని ఫాలో అవుతాను అని 2 వీలర్ స్పీడ్ రైజ్ చేసింది క్యూటీ. ఆ స్పీడ్కి క్యూటీ ఫేస్లో బ్రైట్నెస్కి కన్ఫర్మా అని డౌట్గా అడిగింది ఫ్రెండ్ పాప. కన్ఫర్మేషన్ కోసమే వెళ్తున్నా, వాడికి క్లోజ్గా ఉంటే నా ఫిజిక్లో కెమిస్ట్రీ నాకు చెప్పేస్తుంది అనడంతో అయితే నేను రాను అని టెన్షన్తో తిరకాసు పెట్టింది ఫ్రెండ్ పాప. నిన్ను ఇక్కడే దింపేసి నీ బండిని రౌడీ లాయర్ దగ్గర వదిలేస్తా, నీకు ఓకేనా అని ఇరిటేట్ చేస్తున్న ఫ్రెండ్ని కార్నర్ చేసేసరికి మాడిపోయింది తన మొహం. మళ్ళీ మాట్లాడితే ఒట్టు, అనవసరంగా బండి వేసుకొచ్చి దీని చేతిలో అడ్డంగా బుక్ అయిపోయాను అని ఫీల్ అవుతూ కామ్గా కూర్చుంది ఫ్రెండ్ పాప. అభినవ్ని ఫాలో అవుతూ తన ఆఫీస్కి వచ్చేసింది క్యూటీ. అతని కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాడు తరణ్. జీవం కోల్పోయి అసహనంతో నిండిన అభినవ్ మోహన్ చూస్తూనే ఆర్ఫాన్స్ హోమ్ ఫైల్ ఇచ్చాడు. తీసుకుని టేబుల్ దగ్గరికి వెళ్ళి దాన్ని విసురుగా టేబుల్ మీద పడేసి వాటర్ తీసుకుని తాగుతున్నా అతని ఎమోషన్ అబ్జర్వ్ చేస్తూ యోగేందర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చావా అన్నా అని అడిగాడు. ఎన్నో క్రిటికల్ అండ్ సెన్సిటివ్ కేసెస్ డీల్ చేసిన అభినవ్ ఎప్పుడు కూడా ఎమోషన్ విషయంలో బ్యాలెన్స్ తప్పడు. ఒక్క రాజ్ విషయంలోనే ఏమీ చేయలేకపోతున్నాను అన్న తన ఆసక్తతకి ఇలా అయిపోతున్నాడు అభినవ్. కలిశాను అని కూర్చుంటున్న అతని నిస్సత్తువకి కొంచెం కూడా కన్సర్న్ చూపించడానికి సిద్ధంగా లేరు కదా వాళ్ళు అని తెరలి వస్తున్న బాధతో అడిగాడు తరణ్. అది నేను చూసుకుంటాను అని ఆ మ్యాటర్ కట్ చేస్తూ నువ్వు ఇంటికి వెళ్ళు చెప్పాడవాడు అని నార్మల్ అవుతూ అన్నాడు. చెప్పారు,
మీకు ఈ ఫైల్ ఇచ్చేసి వెళ్దామని ఇటు వచ్చానన్నా అని చెప్తున్న తరంగ్ మొహం పాలిపోయింది. ఇక యోగేంద్ర గురించి డిస్కషన్ చేయడం ఇష్టం లేని అభినవ్ సరే వెళ్ళు అనడంతో ఆంటీ అంకుల్ అడిగితే ఏం చెప్పాలి అని గుర్తు చేసుకుని అడిగాడు. ఏమీ చెప్పలేదని చెప్పు, అప్పుడు వాడు చెప్పింది అని అడ్వైస్ చేసిన అభినవ్ కేస్ ఫైల్ కోసం ర్యాక్ దగ్గరికి వెళ్ళాడు. సరే అంటూ వెనక్కి తిరిగిన తరంగ్ ముందుంది క్యూటీ పాప. వదిలేసిన హెయిర్తో వెస్ట్రన్ లుక్లో ఉన్న క్యూటీ పాప గెటప్కి వింతగా చూస్తున్న తరంగ్ కళ్ళు టపటప ఆర్పుతూ ఉంటే వాడి కళ్ళలోని క్యూరియాసిటీకి గుండెటి కళ్ళను పెద్దవిగా చేసిన క్యూటీ కళ్ళలో క్వశ్చన్ మార్క్స్. లిప్స్ మీద అభినవ్ని చూస్తున్న ఎక్సైట్మెంట్లో వస్తున్న స్మైల్. అన్నా మున్ని మానేసిందా అని క్యూటీని చూస్తూనే అడిగాడు తరణ్. లేదు, కాలేజీకి వెళ్ళొస్తానంది, తను వచ్చాక నేను ఇంటికి వెళ్తాను అంటూ ఫైల్ తీసుకొని వెనక్కి తిరిగిన అభినవ్కి అట్రాక్టివ్ ఐస్తో బ్రైట్గా కనిపించింది క్యూటీ. తనని చూడడమే కళ్ళు ముడిచి ఏయ్ నువ్వేంటి ఇక్కడ అంటూ వచ్చిన అభినవ్ ఫైల్ టేబుల్ మీద పడేసి స్ట్రైట్గా తన ముందుకు వస్తే పక్కకు తప్పుకున్నాడు తరంగ్. క్యూట్ బేబీ కళ్ళలో ఆకర్షించే కాంతికి తరంగ్లో డౌట్. నువ్వెళ్ళు అని వాడికి చెప్పి హే ఆర్ యు డెఫ్, చూడడం ఆపి చెప్తావా అని రెప్ప వేయకుండా మింగేసేలా చూస్తున్న క్యూటీ పాప చూపులకి చిరాగ్గా అడిగాడు అభినవ్. లాయర్ అరుపుకి తెప్పరిల్లిన పాప చెదరని స్మైల్తో పర్సనల్గా మాట్లాడాలి అనడంతో ఏంటది అంటూ తరంగ్ని సీరియస్గా చూశాడు. నా హార్ట్కి ఒక ప్రాబ్లం వచ్చింది, అది మీకు చెప్పడానికి వచ్చాను అని క్యూటీ చెప్తూనే ఉంది. ఆల్రెడీ ఇరిటేషన్లో ఉన్న అభినవ్ మూడ్ మీద క్లారిటీ ఉన్న తరంగ్ సైలెంట్గా ముందుకు వేసిన స్టెప్ గుమ్మం దాటిలోపే చంప పగిలిన సౌండ్కి ఆగి తిరిగి చూశాడు. డమ్మీ యాక్సిడెంట్తో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి మీ మమ్మీని ఫూల్ చేయడం కాదు, ముందు మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి బ్రెయిన్ చెక్ చేయించుకో. ఏజ్లోకి రాగానే ఫ్యాషన్ అనుకుంటున్నావా అబ్బాయిలు వెంట పెట్టడం? నీ అట్రాక్షన్కి ఇన్ఫాక్చుయేషన్కి ఎన్ని సంవత్సరాలు మీ మమ్మీ కష్టపడి సంపాదించుకున్న ఇమేజ్ డ్యామేజ్ చేయకు. మీ డాడీ నీకు సపోర్ట్ చేసేది నీ మీద ప్రేమతో, దానిని అడ్వాంటేజ్గా తీసుకొని ఇటువంటి చిల్లర పనులు చేయకు అని ఎరుస్తున్న అభినవ్ కోపానికి కళ్ళ నిండా నీళ్లతో కన్నార్పకుండా చూస్తోంది క్యూటీ. సుర్రుమంటున్న చంప మీద చేతితో 6 అడుగుల లాయర్ సాబ్ కటౌట్ని తలెత్తి కదలకుండా చూస్తున్న క్యూటీ నిగ్రహానికి షాక్ అయ్యాడు తరంగ్. అన్న అంతలా అరుస్తూ ఉన్నా కదలటం లేదు అంటే సంథింగ్ ఈజ్ ఇంట్రెస్టింగ్. ఈ మ్యాటర్ రాజ్ సార్కి చెప్తే పర్ఫెక్ట్గా సెట్ చేస్తారు అనుకుంటూ డోర్ స్టెప్ దాటిన తరంగ్కి వచ్చి గుద్దుకుంది మున్ని. హే చూడవా అంటూ తల కొట్టుకోవడంతో కళ్ళు మూసుకుని కేకవైపోతున్న మున్ని నోరు నొక్కేసి ఫాస్ట్గా పక్కకు లాక్కొచ్చాడు తరంగ్. ముందు ఎవరో అనుకుని ఉలిక్కిపడ్డ మున్ని డాక్టర్ పిల్లాన్ని చూడడమే షాక్ అయింది. ఇంకా ఎవరైనా అయితే అరిచేదేమో. గంగిగోవు లాంటి తరంగ్ రియాక్షన్కి సైలెంట్గా ఉండిపోయిన మున్ని అతను వదిలిన తర్వాత చేతులు కట్టుకొని అడిగింది ఏంటి ఇలా అని. నథింగ్ ఇంపార్టెంట్ క్లయింట్ అందుకని అని తడబడుతూ నోటికి వచ్చింది చెప్పిన తరంగ్ను కళ్ళు చిన్నవి చేసి చూస్తూ నువ్వు మెడిసిన్ మానేసి మా ఫీల్డ్లోకి ఎప్పుడొచ్చావు అని అడిగింది ఆశ్చర్యం ప్లస్ అనుమానంతో. అది అది అంటూ అటు ఇటు అక్షరాలు నములుతున్న తరంగ్ని క్షణం చూసి పడిపోయిన బుక్స్ కోసం వెళ్తూ ఉంటే ఎక్కడికి అంటూ మళ్ళీ తత్తరపాటుగా తనకు అడ్డం వచ్చి అడిగాడు. కళ్ళు ముడిచి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని సూటిగా అతన్ని చూస్తోంది మున్ని. ఏం చేస్తున్నావో తెలుస్తోందా అన్నట్టు. ఏం చెప్తాడు, లోపల అన్నతో ఒక పిల్ల హార్ట్ పెయిన్ గురించి డిస్కస్ చేస్తూ అన్న కోపానికి బలవుతుంది అని మున్నికి తెలియదుగా తరంగ్ ఆలోచన. అందుకే తనని వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటున్నాడు. పాపం ఆ కష్టం తరంగ్కి ఎక్కువసేపు లేకుండా బయటకు వచ్చింది క్యూటీ. చెంప మీద చేయి అట్టే పెట్టుకొని ముక్కు ఎగబీలుస్తూ వెక్కుతూ పెద్ద పెద్ద అడుగులతో ఫాస్ట్గా వెళ్తున్న క్యూటీని చూడడమే అయ్యో అని సాడ్గా ఫీల్ అయ్యాడు తరంగ్. అటు చూసిన మున్ని లిఖిత మేడం ఎప్పుడొచ్చారు అని విస్మయంగా అడగడంతో ఆ మేడం నీకు ముందే తెలుసా అంటూ డబల్ షాక్తో మున్నిని చూశాడు తరంగ్. అతని ప్రశ్నకి మున్ని అసహనంగా చూస్తుంటే ఓకే ఓకే ఇక్కడ నీకు అన్నీ తెలుసు, నేను నిన్ను అడ్డుకుంది ఆ మేడం లోపల ఉన్నారని అని అన్నాడు అపాలజీగా. తరంగ్లోని సడన్ క్రేజీ బిహేవియర్కి కారణం విన్న మున్ని లాంగ్ బ్రీత్తో కళ్ళు కిందకి దించేసి సార్ వెంట పడుతోంది బట్ సార్ ఇంట్రెస్ట్గా లేరు అనేసి బుక్స్ కోసం వెళ్ళింది. తను సిన్సియర్ అయితే
అన్నలో ఇంట్రెస్ట్ అదే వస్తుంది అని ఏదో ఆలోచించిన తరణ్ ఫాస్ట్గా క్యూటీ కోసం వెళ్ళాడు. బుక్స్ తీసుకొని వెనక్కి తిరిగి చూసిన మున్నీకి పరుగు పరుగున వెళ్తూ కనిపించాడు తరణ్. కాళ్ళ కింద చక్రాలు కట్టుకొని వస్తాడు, చూడడమే కష్టం, ఇంకా ఈ తరంగంతో మాట్లాడడం అంటే గగనమే అనుకుంటూ నిట్టొచ్చింది మున్ని. చెంప మీద చేతితో కంటి నిండా నీళ్లతో వచ్చిన క్యూటీకి చిల్లుగా ఉన్న కూల్ డ్రింక్ ఇస్తే చెంప కానించుకొని బైక్ మీద కూర్చుంది. ముద్దుగా జున్ను ముక్కలా సున్నితంగా ఉండే తెల్లటి చెంప మీద 5 వేళ్లు తేరి కనిపిస్తూ ఉంటే, మీ మమ్మీని ఎలా మేనేజ్ చేస్తావు అంది విత్ టెన్షన్ ప్లస్ క్యూరియాసిటీతో. అభినవ్ కొట్టాడని కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్న క్యూటీ పాపకి ఫ్రెండ్ పాప క్వశ్చన్తో మండి, ఏం నోరే అది, నువ్వు అన్నట్టే కొట్టాడు, ఇదంతా నీ వల్లే అని బాటిల్తో ఫ్రెండ్ పాపను పీకుతూ, నువ్వే మేనేజ్ చేయి, మమ్మీకి ఏం చెప్తావో నాకు తెలీదు, డౌట్ రాకుండా చెప్పాలి అని అంటే, ఏంటి నేనా అని అదిరిపడుతూ కప్పల నోరు తెరిచిన ఫ్రెండ్ని నువ్వే చెప్పాలి అని పళ్ళు బిగించి కచ్చిగా ఆర్డర్ వేసింది క్యూటీ. అంతే, దెబ్బకు దడుచుకున్న ఫ్రెండ్ పాప, నువ్వెవరు పాపా అంటూ వెనక్కి స్టెప్ తీసుకుంటే, ఒసే హ్యాండ్ ఇచ్చావు చచ్చావే అని ముందుకొస్తున్న క్యూటీ బేబీకి దండం పెట్టి, నా వల్ల కాదే అంటూ రన్నింగ్ స్టార్ట్ చేసింది. నీ ఫ్రెండ్షిప్ వద్దు, నా బండి వద్దు, పోవే తల్లి, డైనోసార్ నోట్లో అన్నా డైరెక్ట్గా తల పెడతాను కానీ మీ మమ్మీ నోట్లో నోరు పెట్టే సాహసం నాకు లేదే అంటూ ఫాస్ట్గా గేటు దాటి వచ్చిన ఆటోలో ఆపుకుని ఎక్కి కూర్చుంటూ, ప్రాబ్లం లేదు అనుకుంటే కాల్ చేయి, కలుస్తాను అంటూ పారిపోయింది ఫ్రెండ్ పాప. ఒసే నువ్వు నా ట్రూ ఫ్రెండ్ అనుకున్నా, హెల్ప్ అడిగితే హ్యాండ్ ఇచ్చావు అని మండిపాటుగా గేటు దగ్గర నిలబడి అరుస్తున్న క్యూటీ పిక్స్ కొన్ని తీసుకొని వెళ్ళిపోయాడు తరణ్. మరి ఇంత మాసుగా ఉంటే కష్టం బేబీ అని అచ్చుపడిన వేళ్లకు బటర్ అప్లై చేస్తూ కన్నీళ్లు లేకుండా వెక్కుతున్నారు అమర్నాథ్. వాడిలాంటి వాడు దొరకడం కూడా కష్టమే డాడీ అని ముద్దు మాటలతో డాడీని ఐస్ చేస్తోంది బేబీ. చిన్నప్పటి నుంచి నీ మీద చిటికెన వేలు కూడా పడలేదు బేబీ అని తన వేళ్లు చూపించి వెక్కుతూ ఉంటే, నా రౌడీ బేబీ డాడీ ప్లీజ్ అంటూ అలక ముద్దు పెట్టింది బేబీ. షాక్ కొట్టిన వాడిలా రౌడీనా అన్నారు కళ్ళు పెద్దవి చేసి. ఐ లవ్ దిస్ రౌడీ, వాడి చాలా క్లాస్ అంటూ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ స్క్రీన్ మీదకి తెచ్చి డాడీ కళ్ళ ముందు పెట్టింది బేబీ. వైట్ అండ్ వైట్ సైడ్ యాంగిల్ నుంచి హీరోలా కనిపిస్తున్న అభినవ్ 6 అడుగుల ఫుల్ కటౌట్కి ఇంప్రెస్ అయ్యారు అమర్నాథ్. ఫోన్ చేతిలోకి తీసుకుంటూ, కన్ఫర్మా అని అడిగితే, యాక్చువల్గా వాడి వెంటపడే ఫీలింగ్ బాగుంది, అది చెప్తామని వెళ్తే ఇలా చంపకు చిల్లు పెట్టి పంపించాడు అని ఉడుక్కుంటూ మూతి బిగించింది క్యూటీ. ఇది చూస్తే మీ మమ్మీ చేతిలో నా చీటి చిరుగుతుంది అంటే, అయితే మమ్మీ చేతికి నీ చీటి ఇవ్వకుండా ఇది మీ చేయని చెప్పేయండి డాడీ అంది క్యూట్గా. ఆ డైనోసార్ ముందు అబద్ధమా అంటూ ఫోన్ వదిలేసిన అమర్నాథ్ స్టాట్యూ అయిపోయారు. డాడీ అని అరుస్తూ రాగాలు అందుకుంది క్యూటీ పాప. బేబీ నీకు మీ మమ్మీ గురించి పూర్తిగా తెలీదు, కావాలంటే దీనిని కవర్ చేయడానికి ఏదైనా స్కెచ్ వేద్దాం అని ఇంటెలిజెంట్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటే, డాడీ దీనిలో రియాలిటీ ఉంది, కవర్ చేయడానికి నీ స్కెచ్ నా స్కెచ్లు సరిపోవు, ప్లీజ్ డాడీ అని అమర్నాథ్ గారిని గెడ్డం పట్టుకుని కాకా పట్టిన క్యూటీ ఫైనల్గా ఆయన్ని కన్విన్స్ చేసింది. ఫలితం ఆఫ్టర్నూన్ లంచ్కి ఇంటికి వచ్చిన నందిత గారి కోపానికి బలైన అమర్నాథ్ గారిని 15 డేస్ బిజినెస్ టూర్కి తనతో తీసుకుపోతూ మనాలిలో ఉన్న మేనత్ దగ్గరికి క్యూటీ వెళ్ళాలని ఆర్డర్ వేసింది. అది కాదు నందు, సడన్గా మూవీ చూస్తున్న ఎక్సైట్మెంట్లో హీరోలా ఫీల్ అయ్యి అలా కొట్టేశాను, నా గురించి నీకు తెలుసు కదా, బేబీ బాల్తో ఆడుకుంటున్నా భయపడిపోయే రకాన్ని అని ముక్క అరువు తెచ్చుకొని మరి కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు అమర్నాథ్. స్టాప్ ఇట్ అమర్నాథ్, నీ సిల్లీ ఎక్స్క్యూజెస్ వినడానికి నేను సిద్ధంగా లేను. మూవీస్లోని ఎమోషన్స్కి కనెక్ట్ అయ్యి నా కూతుర్ని ఇంత హార్ష్గా హర్ట్ చేసిన నేను అస్సలు ఎక్స్క్యూజ్ చేయలేను. ఇక మీదట నువ్వు మూవీస్ చూడొద్దు, పర్టిక్యులర్గా నా బేబీతో కూర్చొని అసలే టీవీ చూడొద్దు అని అమర్నాథ్ గారికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన నందిత గారు ఆయన్ని బెడ్రూమ్లో నుంచి బయటకు తోసేసి కర్చీఫ్తో కళ్ళొత్తుకుంటూ కూతురితో సెటిల్ అయ్యారు. పోతే పోయిందిలే బోడి టీవీ, నా బేబీకి నచ్చిన మొగుడు వస్తున్నాడు, అది చాలు అని రిలాక్స్గా కిందకి వచ్చిన అమర్నాథ్ గారు చక్కగా కూతురికి ఫోన్లో టెక్స్ట్ చేశారు. 15 డేస్ మమ్మీ లేని గోల్డెన్ డేస్, ఎంజాయ్ యువర్ సెల్ఫ్ బేబీ అని తల్లి కంట పడకుండా అమర్నాథ్ మెసేజ్ చూసుకొని నవ్వుకున్న క్యూటీ థ్యాంక్స్ డాడ్ అని హార్ట్ఫుల్గా తండ్రి సాక్రిఫైస్కి థ్యాంక్స్ చెప్పుకుంది.
ఇదంతా నీ వల్లే నా రౌడీ బేబీ. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి వస్తే నీ కోపాన్ని చూపించి నన్ను కొట్టావు. ఐఎమ్ సో సెన్సిటివ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. నా ఈగోని టచ్ చేసిన ఎవ్వరిని నేను ఇంతవరకు వదల్లా. డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా లాక్ చేసి ఫ్రై చేసుకు తిన్నా. నువ్వు నా ఈగోతో పాటు నా హార్ట్ని కూడా టచ్ చేసావు. నౌ యు ఆర్ సో స్పెషల్ మై రౌడీ బేబీ. నీకు ఈ క్యూటీ అంటే ఏంటో చూపిస్తా. నా ఫీలింగ్స్ అట్రాక్షన్ ఇన్ఫెక్షన్ కాదు అని నీకు అర్థమయ్యేలా చేస్తా. మమ్మీ ఫిక్స్ చేసిన మనాలి టూర్కి మస్కా కొట్టి ఈ 15 days నీతో జాలీగా ఆడుకొని నా రివెంజ్ సెటిల్ చేసుకోకపోతే ఈ క్యూటీ బేబీ డాడీ కూర్చునే కాదు. నీ కోసం డాడీ చేసిన సాక్రిఫైస్కి నిన్ను సెట్ చేసి డాడీకి సారీ చెప్పించేలా చేస్తానని ప్రామిస్ చేశా. సో లెట్స్ స్టార్ట్ ద రివెంజ్ జర్నీ అని సాలిడ్గా ఫిక్స్ అయిన క్యూటీ బేబీ బుద్ధిగా మమ్మీ ఇచ్చిన చప్పటి సెరల్స్తో బొజ్జ నింపుకొని కామ్గా బొజ్జుంది. అప్పటికి ఆఫ్టర్నూన్కి అబుదాబి ఎయిర్పోర్ట్లో రీచ్ అయ్యారు రాజ్ సహస్ర. బ్యాగేజ్ లేకపోవడంతో ఈజీగానే చెక్అవుట్ అయ్యి కనెక్టెడ్ ఫ్లైట్ నైట్ కావడంతో అడ్వాన్స్గా బుక్ చేసిన హోటల్కి తీసుకువెళ్ళాడు రాజ్. నిజంగానే షాపింగ్కి తీసుకొచ్చావా అని హోటల్ ముందు దిగుతూ డౌట్గా అడిగింది సహస్ర. నాకు ఆడపిల్లలంటే ఇష్టం, బట్ వాళ్ల కోసం అబద్ధాలు ఆడే అలవాట్లేదు. కాసేపు నా సాటిస్ఫాక్షన్ కోసం ఇది అబద్ధమని నువ్వు ఫిక్స్ అయిపో అన్న బాబు బల్పుకి పైనుంచి కిందకి మిరమిరా చూసింది సహస్ర. క్యాబ్ ఫేర్ పే చేసి ముందుకు అడుగు వేస్తూ సహస్ర కోపానికి ఒక ఐబ్రో రైస్ చేసి పెళ్ళాల్లా ఫీల్ అవ్వకు దా అన్నాడు చేతిని చాపి అదే యాటిట్యూడ్తో. అల్లరి నవ్వుతో నిండిన రాజ్ కళ్ళలోకి కోపంగా చూస్తూ అబద్ధమైన నిజమైనా అడిగిన దానికి ఆన్సర్ చెప్పడం నేర్చుకో అని పళ్ళు బిగించి అడ్వైస్ చేసిన సహస్ర తన కోసం చాపిన రాజ్ చేతిని తోసేసి ముందుకు వెళ్ళిపోయింది విసురుగా. హే హంస, లేడి పిల్లల స్పీడ్ పెంచకు. హంసలా మెల్లగా నడువు, పాదాలు కందిపోతాయి, బీ కేర్ఫుల్ అని వెనక నుంచి టీజ్ చేస్తున్న బాబు కవ్వింపులకి కారం పూసినట్టు మండుతున్న మొహంతో ఇంకా ఫాస్ట్గా లోపలికి వెళ్ళి లాబీలో సెటిల్ అయింది తిట్టుకుంటూ. వీడు నిద్రలో ఉన్నంత వరకే నాకు పీస్ ఆఫ్ మైండ్, లేచిన దగ్గర నుంచి నరకం చూపిస్తున్నాడు. బెంగళూరులో బట్టలు లేవా లేక బ్యాగులు లేవా, ఇక్కడ దాకా ఎందుకు పట్టుకొచ్చాడు అనుకుంటున్న సహస్రకు ఫస్ట్ షాపింగ్ నెక్స్ట్ హనీమూన్ అన్న రాజు మాట తలలో టకీ టకీ మన తడుతూ ఉంటే నిజంగానే అదే ప్లాన్తో తీసుకొచ్చాడా అనుకున్న సహస్ర చేతులు చల్లబడ్డాయి. బెదురు నిండిన కళ్ళు రాజ్ మీద నిలిచాయి. మరిప్పుడు మన క్యూటీ పాప ప్లాన్ చేసినట్టు మన వకీల్ సాబ్ మీద రివెంజ్ తీర్చుకుంటుందా? క్యూటీ వకీల్ సాబ్ దగ్గర చేరడానికి ఏం ప్లాన్ చేస్తుంది? యుఎస్లో సహస్రకు రాజ్పై ఒపీనియన్ మారుతుందా? దానికోసం అభినవ్ ఏం చేయనున్నాడు? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.